హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్ 9. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ గారి ఆల్ మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ లిస్ట్ గురించి చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ వీడియోలో ఆయన నటించిన 7 మూవీస్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలో రామ్ చరణ్ తేజ గారి హీరోగా వచ్చిన 8th ఫిలిం గోవిందుడు అందరు వాడేలే. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా, ది క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్లో, నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన గోవింద్ అందరు వాడేలే ఈ మూవీ 2014 అక్టోబర్ 1న గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఒక వర్గం ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చడంతో ఎబో యావరేజ్ టాక్తో మొదలైన ఈ గోవిందుడు అందడవారులే మూవీ చివరకు బాక్సాఫీస్ దగ్గర సెమీ హిట్ మూవీగా నిలిచింది. రామ్ చరణ్ తేజ హీరోగా వచ్చిన 9th ఫిలిం బ్రూస్ లీ ది ఫైటర్. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా, శ్రీను వైట్ల డైరెక్షన్లో, డివివి ప్రొడక్షన్ హౌస్లో, ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్షన్లో 2014 డిసెంబర్ 3న గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ బ్రూస్ లీ మూవీ బాగున్న నెగిటివ్ రివ్యూస్ వల్ల, కొంచెం ఓవర్ సెంటిమెంట్ వల్ల హిట్ మూవీ కావాల్సిన మూవీ బాక్సాఫీస్ దగ్గర అబో యావరేజ్ మూవీగా నిలిచిపోయింది ఫ్రెండ్స్. రామ్ చరణ్ తేజ గారి హీరోగా వచ్చిన 10th మూవీ ధృవ. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా, సురేందర్ రెడ్డి డైరెక్షన్లో, అరవింద్ స్వామి విలన్గా, తమిళ తను వరెన్ మూవీకి రీమేక్గా వచ్చిన మూవీ ఈ ధృవ మూవీ. ఈ మూవీకి హిప్ తమిళ మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. రామ్ చరణ్ గారి హీరోయిజం, అరవింద్ స్వామి గారి స్టైలిష్ విలనిజం ఆడియన్స్కి బాగా నచ్చడంతో బాక్సాఫీస్ దగ్గర సుమారు 150 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టి సూపర్ డూపర్ హిట్ మూవీగా నిలిచింది ఈ ధృవ మూవీ. రామ్ చరణ్ తేజ గారి హీరోగా వచ్చిన 11th మూవీ రంగస్థలం. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా, క్రియేటివ్ డైరెక్టర్ లెక్కల మాస్టర్ అయిన సుకుమార్ డైరెక్షన్లో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. 2018 మార్చి 30న గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ రంగస్థలం మూవీ రామ్ చరణ్ గారు చిట్టుబాబు క్యారెక్టర్కి ప్రాణం పోశారనే చెప్పాలి. పల్లెటూరు వాతావరణం, చెవిటివాడిలా రామ్ చరణ్ గారి మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్కి ఆడియన్స్ అందరూ ఫిదా అవడంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిసిందనే చెప్పాలి. దాని ఫలితంగా ఈ రంగస్థలం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా నిలిచింది. నటుడిగా రామ్ చరణ్ గారికి మరో మెట్టు పైకి తీసుకెళ్లిన మూవీ ఈ రంగస్థలం మూవీ. ఇప్పటికీ రామ్ చరణ్ గారి కెరీర్లో ఎవర్ గ్రీన్ మూవీగా ఉండిపోతుంది ఈ రంగస్థలం మూవీ. రామ్ చరణ్ తేజ గారి హీరోగా వచ్చిన 12వ మూవీ వినయ విధేయ రామ. కియారా అద్వానీ హీరోయిన్గా, వివేక్ ఓబెరాయ్ విలన్గా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో 2009 జనవరి 11న సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీ భారీ మాస్ లాజికల్ ఫైట్స్తో, భారీ రక్తపాతం ఎక్కువ అవటం వల్ల ఆడియన్స్కి నచ్చక బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ మూవీగా నిలిచింది. రామ్ చరణ్ తేజ గారి హీరోగా వచ్చిన 13వ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ మూవీ సోలో హీరోగా కాకుండా ఎన్టీఆర్ గారితో స్క్రీన్ షేర్ చేసుకుని భారీ మల్టీస్టార్ మూవీగా వచ్చిన ఈ RRR మూవీ ఎస్ఎస్ రాజమౌళి గారి మార్క్ డైరెక్షన్, రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ గారి పెర్ఫార్మెన్స్, కీరవాణి గారి మ్యూజిక్ వల్ల ఏకంగా ఆస్కార్ అవార్డును గెలిచి తెలుగు చలనచిత్ర పరిశ్రమను విదేశాల్లో కూడా గొప్పగా చెప్పుకునే స్థాయికి తీసుకెళ్లిన మూవీ ఈ RRR మూవీ. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్గా చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ తేజ గారు హీరోగా వస్తున్న 15వ మూవీ గేమ్ చేంజర్. కియారా అద్వానీ హీరోయిన్గా, ది గ్రేట్ ఇండియన్ డైరెక్టర్ శంకర్ గారి డైరెక్షన్లో 2025 జనవరి 10న రిలీజ్ కాబోతుంది. అనగా రేపు ఇండియాలో గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ కాబోతున్న మూవీ ఈ గేమ్ చేంజర్ మూవీ. నా దృష్టిలో ఖచ్చితంగా ఈ గ్లోబల్ స్టార్కి మరో బ్లాక్ బస్టర్ ఖాయమని అనుకుంటున్నా. ఈ గేమ్ చేంజర్ మూవీ 1500 కోట్ల కలెక్షన్ రాబడుతుందని అనుకుంటున్నా. గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుంది, బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్షన్ రాబడుతుందో మీరేమనుకుంటున్నారో ఆ కలెక్షన్ నెంబర్ను కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. రామ్ చరణ్ గారు హీరోగా వస్తున్న అప్కమింగ్ 16వ మూవీ RC16. ఇంకా ఈ మూవీకి టైటిల్ పెట్టలేదు. ఉప్పిన మూవీ డైరెక్టర్ అయిన బుచ్చిబాబు గారి డైరెక్షన్లో AR రెహమాన్ గారు మ్యూజిక్ ఇవ్వడం జరుగుతుందని పూజా కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది. ఇవి ఫ్రెండ్స్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ గారి ఆల్ మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ లిస్ట్స్. పార్ట్ 1 వీడియో ఇంకెవరైనా చూడకపోతే మన మూవీ చాయిస్ 9 ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. రామ్ చరణ్ గారి 14వ మూవీ గురించి నేను చెప్పలేదు, ఎందుకంటే ఆ మూవీ ఆయన హీరోగా చేయలేదు, ఓన్లీ స్పెషల్ క్యామియో రోల్లో చేయడం జరిగింది. ఆ మూవీ నేమ్ నేను చెప్పను, మీరే కామెంట్లో రామ్ చరణ్ గారు నటించిన 14వ మూవీ నేమ్ని కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓవరాల్గా రామ్ చరణ్ తేజ గారి ఆల్ మూవీస్ గురించి చెప్పుకున్నాం ఫ్రెండ్స్.
నెక్స్ట్ వీడియోలో ఏ హీరో ఆల్ మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ లిస్ట్ గురించి వీడియో చేయమంటారో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేసి మూవీ చాయిస్ 9 ఛానల్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.